వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్ల రథోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం వేళలో లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను రథాలపై ఆశీనులను చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి నంది చౌరస్తా వరకు రథాలను ఊరేగింపుగా నిర్వహించారు. స్వామివార్ల రథోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణలతో పట్టణ పురవీధులు మారుమ్రోగాయి. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రథంపైనున్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. దర్శనం చేసుకున్నారు దేవుడు అమ్మ కొంచెం మొక్కలు అందరూ అమ్మ చదవండి దర్శనం చేసుకున్నాడు చూడండి స్వామిలో దేవుడు చూడండి ఉన్నత అమ్మ భక్తులకు చెప్పి
శ్రీనృసింహం రథారూఢం డోలాద్యారూఢమేవ చ పశ్యన్ నిమిషమాత్రైన కోటి యజ్ఞం ఫలంలవేతు అని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఉత్సవము రథోత్సవము. రథారూఢుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించడం ద్వారా ఆ యొక్క రథ ధూళి ద్వారా చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని సకల కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అనే విశ్వాసం చేత, భక్తి చేత, నమ్మకం చేత ఈరోజు రథం పైన ఉన్నటువంటి స్వామివార్లను దర్శించడము, మొక్కులు చెల్లించడము, తద్వారా కోరికలన్నీ నెరవేర్చుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము. ఆ ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈరోజు ఈ తీర్థక్షేత్రంలో స్వామివారి యొక్క రథోత్సవము, ఈ స్వామివారి రథోత్సవంలో ఇటు రాముడు ప్రతిష్ఠింపజేసినటువంటి పక్కనే ఉన్నటువంటి శివాలయము, శివుని రథోత్సవం కూడా ఈ ఉత్సవాల్లో తిరగడం అనేది విశేషంగా తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.